అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళాశ్రీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పండగ అయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త రకం డిష్తో మీ ముందుకు వచ్చినానండి. కొత్త రకం ఏం కాదు, ఇది పాతకాలపు వంట. మీ ముందుకు తెలియని వాళ్ళకు కొత్త రకం వంట. ఇది ఆప్పం దోశలో ఒక వెరైటీ ఇదండి. ఆప్పం దోశ, టెంకాయ పాలు ఆపం చాలా కాంబినేషన్ బాగుంటుంది, గుడ్ ఫర్ హెల్త్ కూడా. ఆపంని ఎలా తయారు చేసుకోవాలో, పిండి మొదట తయారు చేసుకోవాలి ఎలా అనేది నేను మీకు చెప్తానండి. ఈ పావుతో ఒక పావు పచ్చి బియ్యం, ఇంకో ఒక పావు ఉప్పుడు బియ్యం అండి. ఇడ్లీ బియ్యం అంటారు, కొంచెం బాయిల్డ్ రైస్ అంటారు. ఉప్పుడు బియ్యం ఒక పావు, పచ్చి బియ్యం ఒక పావు. దానికి చారెడు కాదు, చారెడు కంటే సగం అంతా ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇంకో 4 మెంతులు వేసుకోవాలి. నానబెట్టేసి ఒక 6-7 గంటల సేపు నానిన తర్వాత రుబ్బి రాత్రి అంతా పెట్టి నేను తీసుకున్నానండి. రెడీ చేస్తున్నాను, పిండి రెడీగా ఉంచండి. నేను నిన్న ఇదంతా తయారు చేసి పిండి రుబ్బి కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా వస్తుంది పిండి. ఈ పిండి ముఖ్యంగా పులవకూడదండి, ఎక్కువగా పొంగి రాకూడదు. అందువల్ల ఉద్దిపప్పు తక్కువ వేసుకోవాలి. పులిస్తే ఆపం సరిగా రాదు, పొంగితే. అందువల్ల కొద్దిగా ఉద్దిపప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా అటుకులు అట్లాంటివి కూడా వేయాల్సిన పని లేదు. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా అని తెలుసుకున్నారు కదా, పిండికి ఏమేమి చేసుకునేది కావాలని. ఇప్పుడు పాలు చేసుకోవడానికి నేను ఒక పెద్ద సైజు టెంకాయ, ఈ మాత్రం సైజు టెంకాయ తీసుకున్నాను. చిన్నగా అంటే 2 కూడా తీసుకోండి. ఇది పాలు దోశలోకే కాకుండా విడిగా కూడా తాగొచ్చు, ఆరోగ్యకరమైనది కాబట్టి. టెంకాయ చూడండి, పొట్టి ఇలా పెట్టుకుంటాను. గోడంబి, బాదామి పొద్దున్నే లేసి నానబెట్టినానండి. 6 గంటల్లో నానబెట్టేసినాను. కావాలంటే రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు, మన ఇష్టము. అంత యాలకులు వేస్తాను, కొద్దిగా గసాలు. దీన్ని మిక్సీ చేసుకోవాలండి. టెంకాయ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వేసుకొని బాగా మరగ్గాచిన వేడి నీళ్లతో ఇలా చేసుకోవాలి. ఇది నీళ్లు బాగా కాగిపోవాలి. టెంకాయ పాలు బాగా వచ్చేస్తుంది. ఈ పాలు కూడా ఎక్కువగా కాంచకూడదు. చక్కెరైనా సరే, బెల్లమైనా సరే వేసుకోవచ్చు. అది కరిగిన తర్వాత ఆఫ్ చేసేయాలి. అందువల్ల వేడి బాగా కాగింది నీళ్ళు పోస్తే మిక్సీలో వేసి తీసుకున్న తర్వాత ఇలా వడగట్టుకునేదండి. వేడి నీళ్ళతోనే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా మిక్సీలోంచి తీసుకొని వడగట్టుకున్న పాలని దీంట్లో పోస్తున్నాను. దీనికి తగినంత చక్కెర వేసుకోవాలా. ఇది కొంచెం కాల్చే చాలండి, తెల్లగట్టకూడదు. కొంచెం చూస్తాను మళ్ళీ. చక్కెర కరిగితే చాలండి. కన్సిస్టెన్సీ చూడండి, దోశ పిండి కన్నా ఇది కొంచెం నీళ్ళుగా ఉంటుంది. వేసుకొని అవునండి, నేను దోశ వాడిలోనే పోస్తున్నాను. ఎందుకంటే ఇందులో కూడా చేసుకోవచ్చు. ఆపం పెనుమే ఉండాలని ఏమీ లేదు, ఇందులో కూడా చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నానండి. మధ్యలో కొంచెం పిండి మొదలేయండి, దప్పంగా ఉండాలి. చివర్లో మాత్రం బాగా
కొంచెం నూనె ఇలా వేసేసి సైడ్లోనే వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ ఒక దోశ కాల్చి మీడియం ఫ్లేమ్లో చూసుకొని మళ్ళీ మనకి ఎంత ఫ్లేమ్ కావాలో మీడియము సిమ్ము ఇలా తగ్గించుకొని ఎక్కించుకొని చూసుకొని దోశ తీసుకొని దోశ పైన పాలు చూపిస్తానండి. పాలు కాగిందండి, చాలు, ఇంత కాలితే చాలండి. చక్కెర కరిగిపోయింది, ఎక్కువ కాలితే టెంకాయ పాలు రుచి పోతుంది. చాలు, కట్టేస్తానండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా చూడండి, మధ్యలో ఇలా కొంచెం దప్పం ఉండాలి, చివర్లంతా ఎండ్స్ అంతా పలుచగా ఉండాలండి. మా ఆయనకి తీసుకెళ్ళిస్తాం, ఆయనే చెప్తారు ఎలా ఉంది అనండి. మీరు ఇష్టపడేట్లుంటే ఇంకా మరీ ఎర్రగా కాలకపోయినా కూడా పిండి ఇలా కట్ చేసి ఉడికింది అనిపిస్తే తీసేయచ్చు. కొందరు తెల్లగా ఇష్టపడతారు, సో ఇలా కూడా చేయొచ్చు. చాలా బాగుంది, చాలా హెల్తీ ఫుడ్. వీళ్ళు మా ఆయన చిన్నాన్న కొడుకు, వాళ్ళ తమ్ముడు, నాకు బావగారు, మామగారు, మేనమామ, బావగారు. ఈయన స్పెషల్ గెస్ట్ కాదు, ఇంటి అబ్బాయి. వీళ్ళు చెప్తారండి, అమ్మ ఇది ఆపం దోశ ఎట్లుంది చెప్పండి. ఆపం దోశ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ కాంబినేషన్లో ఈ పాలతో ఈ ఆపం దోశ తినేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, మంచి ఫుడ్. మన ఒక హిందూ సంప్రదాయంలోనే మన తెలుగు వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఫుడ్ ఇది. ఎందుకంటే ఈ ఫుడ్ మీరు ఈ దోశని నార్మల్ దోశ అయితే 2-3 తినగలుగుతారు. అయితే ఈ దోశని 10 తింటే కూడా డైజెషన్ అయ్యే ఒక పవర్ ఈ పాలకి ఈ ఒక దోశకి చాలా ఉండాలి. కాబట్టి ఈ దోశ అంటే నాకు చాలా ఇష్టము. కాబట్టి వీళ్ళు నన్ను ఈరోజు దోశ మీరు తినే రావాలని చెప్తే ఇక్కడే పక్కనే మా ఇల్లు కూడా వచ్చినాను, దోశ తిన్నాను. చాలా చాలా బాగుండాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే, తుంచితే అట్లే నలుగుతా ఉంది, నోట్లో పెట్టుకుంటే అట్లే కరిగిపోతుంది. చూడండి అంతా చాలా బాగుంటుంది, మంచి ఫుడ్ ఇది. మీరు ఒకటి ట్రై చేయండి, చాలా మంచిది. ఆ ఏలకుల గుమ్మగుమ్మలు, టెంకాయ పాలుకి గోడంబి, మళ్ళీ బాదామి అంతా రుబ్బేసిన రసాలు, ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి. ఈ దోశకి ఆ పాలకి మా మామగారు చెప్పినట్టు సూపర్ కాంబినేషన్. చాలా పుష్టికరమైన ఆహారం, తప్పకుండా చేసుకుంటుంది. ఎప్పుడు మీ సహకారం నాకు కావాలి, మీ ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఎప్పుడు కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.